హాయ్ అండి, వెల్కమ్ టు సౌమ్యాస్ కిచెన్. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే గోందు లడ్డు. ఈ లడ్డు తినడం మూలంగా మోకాలు నొప్పి ఉన్న వాళ్ళకి చక్కగా గుజ్జు పట్టి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. ప్రతి ఒక్కరూ ఈ లడ్డూని డైలీ ఒక్కటి తింటే గనక ఎటువంటి నొప్పులు ఉన్నా సరే చక్కగా తగ్గిపోతాయి. ఇంకా ఈ గోందు లడ్డు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోవాలి. దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. ఈ లడ్డు అంతా నెయ్యితో చేసుకోండి, అప్పుడే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒక 50 గ్రాముల వరకు గోందు తీసుకోవాలండి. ఈ గోందు అనేది అమెజాన్, ఫ్లిప్కార్ట్ మీ దగ్గర ఉన్న కిరాణా షాప్లో కూడా అడగండి, దొరుకుతుంది. ఇది నెయ్యిలోకి వేసుకున్న తర్వాత అవి కొంచెం ఉబ్బుతాయండి. అలా ఉబ్బే వరకు లో నుండి మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఒకే తడవ కాకుండా బ్యాచుల వైస్గా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక 50 గ్రాముల వరకు బాదం వేసుకుంటున్నాను. ఈ బాదంని లో నుండి మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టుకుంటే పప్పులు అనేది పైకి వేగుతాయి కానీ లోపల అనేది పచ్చిగా ఉంటాయండి. సో మీడియం నుండి లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన వచ్చిన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఒక 50 గ్రాములు వాల్నట్స్ వేసుకోవాలి. ఒక 25 గ్రాములు జీడిపప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పిల్లలు ఇలా డ్రై ఫ్రూట్స్ అనేది మనం ఇస్తే తినరు కదండి. పిల్లలకి ఈ విధంగా లడ్డు చేసి పెట్టండి, చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. డెఫినెట్గా మీ పిల్లలందరికీ ఇది చేసి పెట్టండి. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీకు నెయ్యి తగ్గినట్టయితే ఇంకొక 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ లడ్డు ప్రాసెస్ అంతా కంప్లీట్గా నెయ్యితో చేసుకోండి, అప్పుడే లడ్డు ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక 30 గ్రాముల వరకు కిస్మిస్ వేసుకుంటున్నానండి. కిస్మిస్ని వేసుకున్న 1 నిమిషంలోనే చక్కగా వేగిపోతాయి కాబట్టి కిస్మిస్ లోనే ఫ్రై చేసుకోండి. కిస్మిస్ అనేది ఇలా ఉబ్బి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేను అన్ని డ్రై ఫ్రూట్స్తో లడ్డు అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటితోనే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తోనే ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలోకి సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ వేసుకొని 1 నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా పప్పులు అనేది సపరేట్గా ఫ్రై చేసుకోండి. ఒకే తడవ వేసుకుంటే పప్పులు అనేది ఒకటి వేగి ఒకటి వేగవు. అందుకనే ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవడం మూలంగా చక్కగా వేగుతాయి. ఇప్పుడు దీన్ని 1 నిమిషం పాటు లో నుండి మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా మంచిగా ఫ్రై అయిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కాక ఒక బిగ్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసి 1 నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి. గసగసాలు అనేది తొందరగా ఫ్రై అయిపోతాయండి. 1 సెకండ్ ఫ్రై చేసుకున్న వెంటనే ఒక 50 గ్రాముల వరకు ఎండు కొబ్బరి వేసుకోవాలి. నేను ఇక్కడ బయట కొన్న ఎండు కొబ్బరి యూస్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ఇలా వేసుకున్న దాన్ని 1 నిమిషం పాటు చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి, ఎందుకంటే కొబ్బరి అనేది తొందరగా మాడిపోతుంది. సో కంటిన్యూస్గా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇది మంచిగా ఫ్రై అయ్యాక దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మంచిగా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి.
ఇక్కడ నేను ఈ లడ్డూని అన్ని డ్రై ఫ్రూట్స్తో చేస్తున్నాను. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటాయో వాటితో చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీవి కూడా మిక్సీ జార్లోకి వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేవి ఒకేసారి వేయకుండా ఇలా బ్యాచెస్ వైస్గా వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఇది బరకగా గ్రైండ్ చేసుకుంటేనే మన తినేటప్పుడు లడ్డు పంటికి తగులుతా చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి పల్స్ మోడ్లో పెట్టుకొని ఒక 2 టైమ్స్ అలా పల్స్ ఇచ్చేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోందు కూడా వేసుకొని దాంట్లో ఒక 2 ఇలాచీ కూడా వేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలాచీ వేయడం మూలంగా ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అసలు స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా దీంట్లోకి వేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న గసగసాలు, ఎండు కొబ్బరిని కూడా దీంట్లోకి వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న కిస్మిస్ కూడా వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఈ లడ్డు రోజుకి ఒకటి తిన్నా చాలా మంచిదండి. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకొని ఒక 400 గ్రాముల వరకు బెల్లం తీసుకుంటున్నానండి. బెల్లం అనేది మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం నీళ్లు పోసుకొని ఈ బెల్లం కరిగిపోయి వరకు బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఈ బెల్లాన్ని కరగబెట్టుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా హై టు లోలోకి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత బెల్లం కరిగి ఈ విధంగా బబుల్స్ వస్తాయి. ఇలా వచ్చాక ఇంకొక 5 నిమిషాల పాటు మరగబెట్టుకోవాలండి. ఈ పాకం అనేది కొంచెం ముదురు పాకం వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. దీన్ని కలుపుతూ కుక్ చేసుకోండి. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన వచ్చిన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేయడం మూలంగా నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి మొదటిగా నోటిఫికేషన్ వచ్చింది. ఈ పాకం అనేది ప్రిపేర్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అయినా టైం పడుతుందండి. ఈ ప్రాసెస్ అనేది దగ్గరుండి చేసుకోండి. పాకం అనేది మన 2 ఫింగర్స్ మిడిల్లో చూస్తే ఒక థిక్ స్ట్రింగ్ లాగా రావాలండి. అది లేత పాకం కాదండి, కొంచెం ముదురు పాకం రావాలి. అలా వచ్చాక స్టవ్ ఆపేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఏదైతే ఉందో దాంట్లోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. ఒకేసారి పాకం మొత్తం వేసుకోవద్దు. అలా వేసుకుంటే లడ్డు చుట్టుకోవడానికి రాదు. అందుకనే దానికి సరిపడా మాత్రమే కొంచెం కొంచెం పోసుకుంటూ లడ్డు చుట్టడానికి వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మనం లడ్డూకి ఇలా చుట్టుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోందు లడ్డు. మీకు గనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన వచ్చిన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.